హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ సాయిరాం. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే 'బిగ్ బాస్' షోస్ జరుగుతుంది కదా! మన తెలుగులో. 'బిగ్ బాస్' షోలో అందరూ చాలా బాగా ఆడుతున్నారు. నాకు నచ్చిన కంటెంట్స్ ఎవరంటే 'ఇమాన్యుల్' ఆర్ 'బర్నీ' అన్న. 'రాము రాథోడ్' రీసెంట్‌గా వస్తున్నాడు. తన తెలుసుకుంటున్నాడు. ఓకే. దాంట్లో నేను కొత్తగా చూస్తున్నా. నేను ఇంతవరకు చూడలేదు 'బిగ్ బాస్' కొత్తగా చూస్తున్నా. వాళ్ళు చాలామంది మన ఫ్రెండ్స్, మన దోస్తులు మన చుట్టూ సర్కిల్‌లో చూస్తుంటారు గదా! నేను ఏదో అనుకున్నా 'బిగ్ బాస్‌లో' ఏదో ఇట్లా ఆడుకుంటారు, చీటింగ్ మాటింగ్ గొడవ పడుతుంటారు అని నేను అనుకున్నా. కానీ దాంట్లో పోతే ఒక్క జ్ఞానం అనేది తెలిసింది. ఏందంటే మన ఎమోషనల్ ఎట్లా వాడుకోవాలి? ఎట్లా పెట్టుకోవాలి? చీటికి మాటికి రియాక్ట్ కాకుండా ఎట్లా గేమ్ ఆడాలి? ఎట్లా సక్సెస్ అవ్వాలి? అనేదుంది. ఏందంటే నాకు చాలా ఆనందం వేసింది. దాంట్లో టైమింగ్ ఉండదు. స్మోకింగ్ ఉండదు. డ్రింకింగ్ ఉండదు. ఏముండదు. తిన్నామా, నీ గేమ్ నువ్వు ఆడినావా, నువ్వు అన్ అందరితో కలు కలుపుకోలుతనంగా ఆడినావా, పోయావా, విన్నర్ మాత్రం నువ్వయినవా. అంతే. నువ్వు ఎవరినైనా వాడుకోవచ్చు. ఎవరినైనా వదిలేయొచ్చు. సింగిల్‌గా గెలిచాల. అంతే దాని మైండ్ సెట్ అనేది నాకు అర్థమైపోయింది. ఎక్కువ అర్థం కాలేదు గానీ తక్కువ అర్థమైపోయింది. దానికి ఇంకా నేను ప్రాక్టీస్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది అయిపోయేంత వరకు నేను చూస్తా. నాగార్జున అన్న సార్ మీరు శభాస్ అన్న. మీరు ఒక్కో ఒక్క మాట నేను చూస్తాంటే అబ్బా! ఇంత మైండ్ సెట్ అన్నకి అబ్బబ్బబ్బబ్బా! వావ్! మేము గూడా చూడంది అంత ప్రాక్టికల్ పిన్ టు పిన్ చూసి మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్ అన్న. నాగార్జున అన్న సార్ కింగ్ మీరు కింగ్. ఎ ఎంతోమంది ఎళ్ళిపోయినారు. నేను అంతగా చూడలే. ఇప్పుడే నేను స్టార్టింగ్ చూస్తున్నా. 2025 చూస్తున్నా. శభాస్ అన్న. దాంతో బట్టి నేను అన్నీ కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇట్లా అన్నీ ఇట్లా చిన్న షార్ట్స్ చూసుకుంటూ పోతా. నాకు నాకు నాకెక్కువ మన తెలుగనేదే కాదు, నేను అందరికీ ఏ లాంగ్వేజ్‌కైనా నేను చూస్తూ ఉంటా. కొద్ది షార్ట్. అందరికీ అభిమానం ఉన్నాయి. కానీ మన తెలుగు కాబట్టి, మదర్ టంగ్ కాబట్టి ఏదేమైనా కింగ్ అన్న మీరు ఉన్నంత వరకు మన ఇండియాలో మన టీఆర్ టీఆర్‌పీ రేటింగే ఎక్కువుంది అని నా అభిప్రాయము. నేను చూడలేదు. గూగుల్‌లో సెర్చ్ చేయలేదు. అన్న మీరు బాగా గ్రేట్ అన్న 'నాగార్జున' అన్న. 'బిగ్ బాస్' వాయిస్ సూపర్ అన్న. మీరు కనపడరు గానీ మీ వాయిస్‌తో మీరు చెప్తుంటారు 'బిగ్ బాస్' అన్న సూపర్. ముందు నేను గెలిచినది ఎవరో చూసాను. ఎవరో 'రైతు' 'రైతు బిడ్డ' అని. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారో అనేది నేను చూస్తా ఉన్నా. పిన్ టు పిన్. ఏది ఏమైనా ఒకవేళ కళామ తల్లి, కళామ తల్లి వీడియోలో కనపడే వాళ్ళంతా కళామ తల్లి బిడ్డలనుకుంటా. నాకు ఒకవేళ అవకాశం వస్తుందో రాదో నేను అనుకోను. ఒకవేళ కళామ తల్లి పిలిస్తే నేను టక్కున వాలిపోతా. పిలుస్తుందో పిలవదో తెలీదు. ఏది ఏమైనా మన పని మనం చేసుకుంటూ పోదాం. మన పని మనము చేసుకుంటూ పోదాం. అంతే. ఎవరెవరి లక్కు వాళ్ళది. ఎప్పుడు పిలుస్తుందో, ఎప్పుడు లక్ మారుతుందో తెలీదు. నాకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కొద్దిగా నాకు ఫుల్ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నేను అన్ని సినిమాలు చూసాను. అందరి హీరోలు చూసాను. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాయి. అన్ని లాంగ్వేజ్‌ల సినిమాలు చూస్తున్నా. నాకు చిన్న గోల్ ఏదో ఒక హీరో కాకపోయినా సైడ్ యాక్టర్‌గా అయినా నా పేరు ఒకడు ఉన్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పోయాడు. అందరికి ఒక పరిచయం కావాలా అనే చిన్న అభిప్రాయం ఉంది. ఆ కళామ తల్లి నా లైఫ్‌లో ఎప్పుడొస్తుందో నేను హ్మ్. నేను మారిపోతానా? నేను ఒక న్యాయం అంటానా? నేను నా శాయశక్తులుగా నేను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి
బిగ్ స్క్రీన్‌లో కనపడటానికి నేను రెడీగా ఉంటా. అదే, అదే అన్న చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూసి ఎదిగాను. అయి అన్ని సినిమాలు చూసాను. అన్ని హీరోలు చూసాను. 'శభాష్' అన్న, 'నాగార్జున' అన్న. మీ మాస్ నేను మర్చిపోను. నా చిన్నతనం 'మాస్' చూసాను సినిమా. 'ఏరా మాస్' అది సినిమా అనేది చిన్నప్పుడు అబ్బా! ఇంకా ఆ లోపలే ఉంది. నాకు 'మాస్' అది 'మాస్' కాదు, సారీ, 'మాస్' సాంగు తర్వాత లాస్ట్‌లో ఆయమ్మతో 'జ్యోతిక' హీరోయిన్‌తో 'నీలి కళ్ళ సుందరి' అదేదో ఉంది పాట. ఆ పాట ఇంకా నాలో ఉంది. 'వాలకల్ల వయ్యారి నీ గుండెల్లోకి దూరి' ఏదో ఉంది సాంగు. ఆ సాంగ్ నేను సినిమాలు చూస్తే ఒక్కొక్కటి ఎంచుకుంటా ఉంటా సాంగ్. ఈ సాంగు, ఈ ఫస్ట్ సాంగు, ఈ సాంగ్ సెకండ్ సాంగ్ అని. అది ఐదో సాంగ్ అనుకుంటా. అది అన్న బాగా చేశారు. అది అప్పుడు నేను చిన్నప్పుడు పోయే టైంలో అప్పుడు మా నాన్నగారో, మా అమ్మగారో తీసుకెళ్లారు సినిమాకి. చూసేటట్టు అప్పుడు అబ్బా! విజిల్స్, రంగ్ 'హోలీ హోలీ హోలీ రంగులలో హోలీ' అనే సాంగొచ్చింది. ఆ సాంగ్‌లో పెద్ద స్క్రీన్ పైన పడ్డారు మీరు 'నాగార్జున అన్న' గారు. చూసింటే నాకు అబ్బా!